వచ్చినాక వేద్దాము. సరే సార్ ఆగనా స్టార్టింగ్ చేద్దాం. మనోడు వస్తున్నారు షఫీ అయ్యే వైదే రావాలి నా నుండిరా నా ఇంకా లోకల్ వస్తున్నాయి ఆ గురించి వస్తున్నాయి అన్న కొద్దిగా మనోడు ఇంకో పర్సన్ ఉండు. నేను నా కెమెరా ఉంది, నేను లేపుతా. లోగో దేనికి పోయినా నా లోగో దేనికి పోయినా నా అప్పదు కదా. అన్వీ సార్ అయిపోయింది వచ్చింది. దాదా ఇట్రా 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 అందుకని తీసుకో ఒక్కసారి నిమిషం ఆగన్నా. లోగో తీసుకో కొద్దిగా బాయ్. ఎవరన్నా అన్న రమేష్ అనేది సార్ రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ రెడీ సార్ స్టార్ట్. ఓకే ఈ రోజున సంకల్ప్ దివస్ అని చెప్పేసి మేము గత 20 సంవత్సరాలు చేస్తున్నాం. సంకల్ప్ దివస్ అంటే రిడెడికేషన్ డే. మనం తిరిగి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక మెగా సిసి అవార్డు అంటే దేశవ్యాప్తంగా ఒక సామాజిక స్ఫూర్తిని పెంపొందించే ఒక మనిషిని ఫెలిసిటేట్ చేసుకుంటూ ఒక పండుగలాగా సంకల్ప్ దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున దాదాపు 2800 మంది స్పెషల్ కిడ్స్ అంటే రకరకాల వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలందరితో ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి ఈ రోజున ఇక్కడ మనకు కలుస్తుంది. ఇక్కడందరినీ మనకు చూస్తున్నారు. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలా కాకుండా వాళ్ళందరితో గడుపుకునేటువంటి ఒక పండుగలాగా వాళ్ళు చేసుకున్నటువంటి స్కిల్స్, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ను అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన పండుగగా ఈ రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరం 28 నవంబర్ సంకల్ప్ దివస్గా మేము చేస్తూ వస్తుంటాం. ఈ రోజున జాదవ్ యాపంగ్ గారు ఒక ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు అతన్ని. అంటే ఒక ఫారెస్ట్ను ఒక డెజర్ట్ నుండి ఫారెస్ట్ క్రియేట్ చేసినటువంటి మనిషిగా తను ప్రఖ్యాతి పద్మశ్రీని కూడా పొందారు. వారు ప్లస్ ఈ రోజున్నటువంటి దాదాపు 2800 మంది నేను దత్తత తీసుకున్నటువంటి 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఈ రోజున ఈ సంకల్ప దివస్ సందర్భంగా ఈ మౌంటైన్ హెడ్స్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే మీకు రకరకాల మానసిక వైకల్యంతో అంటే ఎస్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఆనందంగా ఇంత ఇదిగా అనిపిస్తుందంటే సో వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి అంటే ప్యూర్ సోల్స్, ప్యూర్ హార్ట్స్ని మనం ఈ రోజున చూస్తాము. వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని మనమే కాకుండా ఇంకొకసారి మిగతా వాళ్ళకి కూడా పంచితేనే కదా దానికి ఉండే ఆనందం ఇస్తుంది. సో మెటీరియలిస్టిక్ వాళ్ళ నుంచి మనం బయటికి రావాలి. వాళ్ళకు కూడా సమానంగా అందాల్సినటువంటి ఫలాలను మనం ఇవ్వాలి. వాళ్ళతోటి సంతోషంగా మనం బయటకు వచ్చి మనం కొంచెం వాళ్ళతో గడిపినప్పుడు మాత్రమే మనము మన జీవితానికి ఒక సార్థకత, ఒక జీవితానికి ఒక వాల్యూ ఉంటుందని నేను భావిస్తాను. సో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి మౌంటైన్ హెడ్స్ శ్రీపురంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన వాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు, ఇక్కడ వచ్చి వీటిని అభినందిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సో మానవతా విలువలు ఎప్పటిదాకా ఉంటాయి అంటే సమాజం మనం అని అంటాము. సమాజంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయనంటే వీళ్ళు ఎందుకంటే ఓటు హక్కు లేదనో వాళ్ళకు చాలా తక్కువగా వాళ్ళు అందేలా ఉంటుంది. ఒక్కొక్క స్పెషల్ కిడ్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే సాయం కూడా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 70,000 రూపాయలతోటి వాళ్ళు గడపడం, ప్రతి నెల ఏదో ఒక రకమైనటువంటి డొనేషన్స్ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి బయటికి రావాలి. వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడాలి. మనం కూడా మనకున్నటువంటి పండుగలు కానీ ఇంకోటి కానీ వాళ్ళతో గడిపితే అది ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి, తిరిగి ఇవ్వడంలో వాళ్ళతో గడపడంలో ఆనందం ఉంటుంది. అలా అని చెప్పేసి దానం ఇస్తున్నాం అనేలాగా డొనేషన్స్ ఇస్తాం అలా కాకుండా మనం ఇచ్చేది వాళ్ళకి ఇస్తూ వాళ్ళతో కొంత గడపాలి, వాళ్ళతో పాటు కొంత సమయం వెచ్చించాలని కోరుకుంటాను. సంకల్ప్ దివస్ ప్రతి సంవత్సరం అంటే ఇంతకుముందు అన్నా హజారే, ఇంతకుముందు కిరణ్ బేడి, అలాగే జాకీర్ కుతన్, సుందర్లాల్ బహుగుణ ఇలా అందరూ వచ్చారు. లాస్ట్ ఇయర్ మనకు సోను సూద్ గారు వచ్చారు. ఈసారి అందరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది చాలామంది దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని కోరుకుంటూ